హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను 10 మినిట్స్లో చాలా హెల్తీగా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం ముందుగా మనం ఒక హాఫ్ లీటర్ వరకు కూడా మిల్క్ని తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. అందులో టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకొని కలుపుకుంటూ కూడా మరిగించుకున్న తర్వాత ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా కస్టర్డ్ పౌడర్ని తీసుకొని బాగా మిక్స్ చేసేసి ఆ మిక్చర్ని పాలల్లో వేసి బాగా కలుపుకుంటూ కూడా కొంచెం థిక్గా అయినంత వరకు కూడా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే అవి అన్నమాట ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ నేను యాపిల్, బనానా, అలాగే ఖర్జూరం, బాదం పప్పు, జీడిపప్పు వేసుకుంటున్నాను అన్నమాట. తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి ఈ కస్టర్డ్ మిక్చర్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 గంటలు కనుక పెట్టేసుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రూట్ కస్టర్డ్ చేయగా కూడా ఇంకొంచెం నాకు మిల్క్ కస్టర్డ్ అయితే మిగిలే ఉంది. సో దాన్ని ఉత్తగా తినే కన్నా ఇలా చేస్తే బాగుంటుందని దానికోసం ఇక్కడ నేను బ్రెడ్ అనేది తీసుకుంటున్నాను. ఇలా బ్రెడ్ తీసుకుని ఎడ్జెస్ కట్ చేసేసి మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఎడ్జెస్ కట్ చేసేసి అలాగా యూస్ చేసుకున్న కూడా బాగానే ఉంటుంది. బ్రెడ్ తినడం బోరింగ్గా లేదా ఇష్టం లేని పిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, చాలా బాగా తినేస్తారు. ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా వేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా 2 వైపులా తిప్పుకుంటూ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆయిల్ లేకుండా స్క్వీజ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అనే కాకుండా ఎవరమైనా కూడా చాలా హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. అండ్ చాలా త్వరగా కూడా రెడీ అయిపోతాయి. బ్రెడ్ జామ్ తినడం అలాగే బ్రెడ్ని రోస్ట్ చేసుకొని తినడం అనేది ఇట్స్ కామన్ అన్నమాట. అంటే బోరింగ్గా ఉండొచ్చు. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేసి తినండి, చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసిన వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మనకి మిగిలినటువంటి కస్టర్డ్ మిక్చర్ని పైన అలా యాడ్ చేసేసుకొని బాదం, జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని కనుక తిన్నట్టయితే చాలా బాగుంటాయండి. క్రంచీగా ఉంటాయి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.